నడవనూరు మండలం కొత్తవంగాలు పంచాయతీ శ్రీనివాసపురం గ్రామంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించిన దేవస్థానం చుట్టూ ఉన్న గుంతలు పూడ్చే కార్యక్రమం గ్రామస్తులు స్వచ్ఛందంగా చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తుడు వెంకటేశ్వర్లు నాయుడు మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన దేవస్థానం చుట్టూ గుంతలు ఉండటంతో ఇబ్బందులు పడుతున్నామని, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చొరవతో తహసీల్దార్ స్ఫూర్తిరెడ్డి ఆదేశాలతో వీఆర్ఓ ఆధ్వర్యంలో సొంత పొలం నుండి మట్టి తవ్వుకుని గుంతలు పూడ్చి దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. తిరుపతి దేవస్థానంలో గుడి కట్టించారు. ఆ గుడి కట్టిన కాంట్రాక్టర్ మట్టితో ముందర గుంటలు ఉన్నాయి, మీరు చూస్తున్నారు. ఇప్పుడు 4-5 అడుగులు గుంటలు ఉన్నాయి. ఆ గుంటలకు మట్టి తోలాల. కాంట్రాక్టర్ నాకు మట్టికి సంబంధం లేదయా, అది మీరు తోలుకోను, గ్రామస్తులు తోలుకోమని చెప్పారు. మేము ఊళ్ళో నాయకులు కొత్తలో మాకు పెద్ద పంచాయతీ కాబట్టి నాయకులకు చెప్పాము. వాళ్ళు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయారు. ఆ రోజు నేను కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయాను. ఎమ్మెల్యే గారు అని చెప్పి నేను కొడవలూరుకి వస్తున్నాను అనుకుంటే పొద్దున 9 గంటలకి మీరు అక్కడికి రమ్మన్నారు. అప్పుడు ఎంఆర్ఓ వాళ్ళకి సంబంధించిన అధికారులకి అందరికీ ఎమ్మెల్యే గారు చెప్పారు. అప్పుడు కోతలు మొదలుపెట్టున్నారు. ట్రాక్టర్లు మట్టితో పొగులు తోలుకోమన్నారు. ట్రాక్టర్లు మట్టి తోలేదానికి ట్రాక్టర్లు రాలేదు. ఇప్పుడు కోతలు అయిపోయినాయి. తర్వాత గడ్డి కూడా అయిపోయినాయి. ఈ ఎంఆర్ఓ గారిని మేము 3 రోజుల ముందర కలిసాము. 2 రోజులు కలిసాను నేను. మీకు పట్టా కాగితం ఇచ్చాను. ఓన్లీ మా సొంత పట్టా, అది పట్టా కాగితం వాళ్ళకి ఇచ్చాము. పట్టా కాగితం దీన్ని దేవస్థానం కాబట్టి తోలుకోవద్దని ఎంఆర్ఓ గారు నాకే చెప్పారు. ఈఆర్ఓ గారిని కానీ సంబంధించిన వాళ్ళు కానీ అక్కడ పెట్టుకొని ట్రాక్టర్లు నెమ్మదేసి ఇచ్చి తోలుకోమన్నారు. ఈఆర్ఓ అనుకుంటా ఆయన వచ్చున్నాడు. ఆయన స్లిప్పులు రాసి బండి నెమ్మదేసి 3-4 ట్రాక్టర్లు, ఒక జేసీబీ. మేము 150 ట్రిప్పులు అడిగాము, పట్టద్దు అనుకున్నాము. అంత పట్టేదట్లేదు. ఒక 80 ట్రిప్పులు 90 ట్రిప్పులు పట్టేదనుకుంటే సాయంత్రానికి అయిపోద్ది.